పవన్ కళ్యాణ్ గారు ఒకటే పెట్టుకున్నారండి, మ్యాండేట్ గెలుపు ఇవ్వడం వేరు, మ్యాండేట్ ఇవ్వడం వేరు. గెలుపు ఇవ్వడంతో పాటు ఆ మ్యాండేట్ ఇవ్వడం చూసారా, అది మామూలు విషయం కాదు. ఏదైతే ఆ మెజార్టీస్ ఇవ్వడం అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా హార్ట్ గా తీసుకున్నారు. అంటే ఇక్కడ నాయకులు పనిచేసిన దానికన్నా కూడా, అంటే జనసేన టీడీపీ నాయకులు పనిచేసిన దానికన్నా కూడా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి ప్రజలకు బద్దులై ఉండాలి, ప్రజలకు కట్టుబడి ఉండాలి. కాబట్టి ప్రజా సంక్షేమం మాత్రమే దృష్టిలో ఉండాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి మనకు చెప్పడం కూడా జరిగింది. ఈ అంటే గత ప్రభుత్వం చేసింది కదా అని చెప్పని మేము కక్షపూరిత రాజకీయాలు చెయ్యమని చెప్పారు. ఖచ్చితంగా ఈ రోజు చేయాల్సింది పాలన, డైలాగులు అవసరంలా. ఈ రోజు చేయాల్సింది పాలనే. పాలన చేసి చూపించవచ్చు. పవర్ పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయి అనేది పవన్ కళ్యాణ్ గారు లిటరల్ గా ఆయన చేసి చూపిస్తున్నారు. అలానే ఒక వినూత్నమైన ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు, అంటే చెత్త మీద పన్నేసే ప్రభుత్వం నుంచి చెత్త మీద సంపద సృష్టించే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నందుకు నిజంగా వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు.